ఢిల్లీ నిరసనల్లో చాలామంది గుర్తించని కోణం ఏంటంటే, ఇది మధ్యతరగతి ఆగ్రహ జ్వాల. నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన మధ్యతరగతి వ్యక్తం చేసిన ఒక అసంతృప్తి బావుట ఇది. చాలామంది ఇది యూత్ అన్రెస్ట్, యూత్ మూమెంట్, యూత్ ఫ్రస్ట్రేషన్ విత్ మోడీ గవర్నమెంట్ అంటూ ఎనాలిసిస్ వస్తుంది. నిజం కూడా అది. యంగ్ ఓటరు, యూత్ ఈ ఇష్యూలో బాగా కదిలారు. కానీ దానితో పాటు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇట్ ఈజ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్రస్ట్రేషన్. మిడిల్ క్లాస్కు సాధారణంగా పొలిటికల్ సిస్టమ్ రెస్పాండ్ కాదు. ఎందుకంటే వారు చాలా వోలటైల్ క్లాసు. వారు ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ అయితే రాజకీయ పార్టీల ప్రలోభాలకు అనుగుణంగా ఓటు వేయరు. అంటే పార్టీలు డబ్బులు ఇస్తే ఓటు వేయరు, పార్టీలో మందు పోయిస్తే ఓటు వేయరు. సో అందువల్ల మీకు ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్, అందులో ఎడ్యుకేటెడ్ అర్బన్ మిడిల్ క్లాస్, సో మరింతగా ఐడెంటిటీ పాలిటిక్స్లో కూడా వాళ్ళను ఒకే చోట కూడగట్టడం కూడా చాలా కష్టం. గ్రామాల్లో మొబిలైజ్ చేసినంత సులభంగా కాస్ట్ బేస్ మొబిలైజేషన్ కూడా అర్బన్ ఏరియాస్లోకి ఉంటే రాదు. అందుకే పొలిటికల్ పార్టీస్కు అర్బన్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఒక ఓట్ బ్యాంక్గా కనిపించదు మీకు. కానీ దేశ ఎకానమీలో మిడిల్ క్లాస్, ముఖ్యంగా అర్బన్ మిడిల్ క్లాస్ ఒక కీలకమైన చోదక శక్తి. భారతదేశ జీడిపికి గణనీయంగా కంట్రిబ్యూట్ చేస్తున్న ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్లో కూడా మిడిల్ క్లాస్ వాటానే చాలా ఎక్కువ. అంటే మధ్యతరగతి కొనే గూడ్స్ అండ్ సర్వీసెసే ఇవాళ దేశ ఎకానమీకి కన్సంప్షన్ ఇంజన్ అయి డ్రైవ్ చేస్తున్నాయి. ఈవెన్ ట్యాక్సెస్లో కూడా మీరు చూసుకుంటే ఈ గత ఏడాదిలో 23.5 lakh crore డైరెక్ట్ ట్యాక్సెస్ దేశంలో వసూలైతే అందులో 12 lakh crores, 23.5 lakh crores, 23.5 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలైతే అందులో 12 lakh crores, 12 లక్షల కోట్ల వరకు ఇన్కమ్ ట్యాక్స్ దేశంలో 3% జనాభా మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. సో మీకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, అలాగే వారిలో అత్యధిక భాగము మీకు మిడిల్ క్లాస్ మాత్రమే. సాలరీడ్ మిడిల్ క్లాసే చాలా జెన్యూన్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి క్లాస్. మీకు బిజినెస్ క్లాసెస్, పెద్ద ఎత్తున రిచ్, వారికి ఉండేటువంటి రాయితీలు, ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ చాలా డిఫరెంట్. ఇక ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఇయర్లీ ఒక 8 లక్షల 8 lakh మేరకు గూడ్స్ అండ్ సర్వీసెస్ కన్జ్యూమ్ చేస్తే అరౌండ్ 1 lakh వరకు జిఎస్టీ కడతారు. అలాగే వాహనాల మీద, పర్సనల్ ట్రావెల్తో మీకు పెట్రోల్, డీజిల్ పైన భారీగా ప్రభుత్వాలకు వనరులను కల్పిస్తున్నది కూడా వారిలో కూడా మిడిల్ క్లాస్ ఎక్కువ. సో మిడిల్ క్లాస్ ప్రభుత్వ ఆదాయాలకు కీలకం. అంటే ప్రభుత్వం ఈరోజు పేద ప్రజల ఓట్లను సంక్షేమ పథకాలతో అట్రాక్ట్ చేయడానికి కూడా మిడిల్ క్లాస్ కట్టే పన్నులే ప్రధానమైనవి. ఇక అలాగే ఎకానమీని డ్రైవ్ చేసేటువంటి ఫోర్స్ కూడా మిడిల్ క్లాసే. కానీ వాట్ ద మిడిల్ క్లాస్ గెట్ ఇన్ రిటర్న్? మీకు రిచ్, మీకు సంపన్న వర్గము, కార్పొరేట్ క్లాసు వాళ్ళు కట్టే పన్నుతో పోలిస్తే వాళ్ళు ప్రభుత్వం వల్ల ఎంజాయ్ చేస్తున్నది చాలా ఎక్కువ ఉంటుంది. మీకు పేదవారు పన్నుల ద్వారా కట్టేది తక్కువగా ఉంటుంది సహజంగానే. కానీ వారు ప్రభుత్వం ద్వారా పొందే సంక్షేమ పథకాల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. పేదవారికి ఉండడం తప్పేమీ లేదు. కానీ రిచ్ కూడా దే గివ్ లెస్ టు ద గవర్నమెంట్ అండ్ గెట్ మోర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. కానీ మిడిల్ క్లాస్ ఏమో ప్రభుత్వానికి కంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ ఖజానాకు, ఇన్ రిటర్న్ పొందేది చాలా తక్కువ. మీకు ఎడ్యుకేషన్, హెల్త్ సర్చార్జీలు కడతాం, కానీ ప్రభుత్వ స్కూళ్ళలో మిడిల్ క్లాస్ పిల్లలు చదవరు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మిడిల్ క్లాస్ పిల్లలు చదవరు. పెట్టేటువంటి రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ కడతాం, పెట్రోల్ డీజిల్ పైన ట్యాక్స్ కడతాం,
కానీ మధ్యతరగతి స్కూటర్ల మీద, మోటార్ సైకిళ్ళ మీద గంటల తరబడి నగరాల్లో ట్రాఫిక్ జాముల్లో ఇరుక్కోవాల్సిక తప్పదు. వర్షం పడితే 2 గంటలు, 3 గంటలు ఇంటికి పోవటానికి సమయం తీసుకోక తప్పదు. అంటే వారు కడుతున్నటువంటి పన్నులు మిస్‌గవర్నెన్స్ వల్ల ఇవాళ వారికి ఆ సర్వీసెస్ రూపంలో అందడం లేదు. మీకు కాలుష్యానికి బాధితులు వాహనదారులే. మీకు కాలుష్యానికి కారకులు మీకు వాహనదారులే అని అనుకుంటాం. కానీ కాలుష్యానికే కాదు, దాని బాధితులు కూడా వాహనదారులే. మీకు ఇలా కట్టే పన్నులేమో ఎక్కువ, కానీ దానికి ఇన్ రిటర్న్ పబ్లిక్ సర్వీసెస్ ఏమో రావు. ప్రభుత్వాలు పనిచేసే తీరు, ప్రభుత్వాల్లో అసమర్థత, అవినీతికి బాధితులు కూడా మధ్య తరగతి. అందువల్ల మిడిల్ క్లాస్కు ప్రభుత్వాల పైన ఉండే అసంతృప్తి మామూలుగా ఉండదు. కానీ వారి మాట వినేవాడు ఎవరు ఉండరు. వాళ్ళు ఎలక్షన్స్లో వాళ్ళని ఓటు బ్యాంకులుగా చూడరు. వాళ్ళు ఉద్యమాల్లోకి రావడము తక్కువ. ఎందుకంటే వాళ్ళ ఎకనామిక్ ఆస్పిరేషన్స్, ఎకనామిక్ ఎక్స్పెక్టేషన్స్తో తలమునకలై ఉంటారు. కానీ అదే సమయంలో వారి సోషల్ మొబిలిటీకి ఏకైక మార్గము చదివే. ఎందుకంటే ఆస్తిపాస్తులు ఉండవు కనుక, మీకు పేదలకైతే ఆస్తిపాస్తులు ఉండవు, ఆశలు ఆకాంక్షలు కూడా పెద్దగా ఉండవు. మీకు సంపన్న వర్గానికి అవసరములు కూడా తక్కువే. వారికి ఆస్తిపాస్తులు చూసుకుంటే చాలు వాళ్ళ పిల్లలు. మిడిల్ క్లాస్కి వచ్చేవరకు ఏంటంటే వాళ్ళ కంప్లీట్ ఆస్తి పిల్లల చదివే, ఇంకో మార్గమే ఉండదు. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కు మొబిలిటీ కావాలి అని ఆశపడే ప్రతి మధ్యతరగతి కుటుంబానికి బిడ్డ చదివే ప్రమాణికం. అందుకే మీరు గమనించండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పిల్లల చదువుల కొరకు ఎన్ని రకాల త్యాగాలైనా చేస్తూ ఉంటారు. భార్య ఒక్కనా, భర్త ఒక్కనా ఏళ్ళ తరబడి జీవిస్తూ ఉంటారు. ట్రాన్స్ఫర్స్ వచ్చినా, ప్రమోషన్లు వదులుకొని తమ పిల్లల చదువు కొరుకుంటారు. ఒకవేళ ప్రమోషన్ తీసుకున్నా తండ్రి పోతాడు, తల్లి పిల్లలు పట్టుకొనే ఉంటుంది. మీకు ఆ పిల్లలతో మార్నింగ్ ఒక స్కూల్కి వెళ్ళే సమయంలో ఐఐటి మెడిసిన్ కోచింగ్కు ఉదయాన్నే 5 గంటలకు తండ్రి డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ గంట సేపటికి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి, తల్లి ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పిల్లల్ని స్కూలుకు పంపడంతో మొదలవుతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆరాటం పిల్లల చదువు గురించి. ఇక వారు ఎంట్రన్స్ ఎగ్జామ్ల కొరకైతే, వాళ్ళు ఇంటర్మీడియట్ చదువు కొరకైతే, ఎడ్యుకేషన్ కొరకైతే వాళ్ళ కెపాసిటీని మించి చదివిస్తూ ఉంటారు. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారి కెపాసిటీతో పోలిస్తే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పైన పెట్టేది చాలా ఎక్కువ. లక్షల రూపాయలు కోచింగ్కు తగిలేస్తూ ఉంటారు. తమ కంప్లీట్ సమయము వెచ్చిస్తూ ఉంటారు. ఆ బిడ్డను వెంటనే ఉంటూ ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా తమ జీవిత సర్వస్వాన్ని ఆ పిల్లల చదువుపైనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే అదొక్కటే వారికి మొబిలిటీకి మార్గం. ఎందుకంటే వారికి ఏం పెట్టుబడులు పెట్టి పెద్ద ఆస్తులు సంపాదించే కెపాసిటీ ఉండదు. జీవితం అంతా సంపాదించింది ఒక ఇల్లో, ఓ ప్లాటో కొనుక్కొనటానికి కావాల్సిన ఈఎంఐలకే సరిపోతుంది. ఇక ఉన్న అవకాశం వల్ల తమ బిడ్డ బాగా చదువుకోవాలి, తమ బిడ్డ డాక్టర్ కావాలి, అయితే తనకన్నా మెరుగైన జీవితం ఉంటుంది, తన బిడ్డ ఇంజనీర్ కావాలి, తనకన్నా మెరుగైన జీవితం ఉంటుంది అని. అందువల్ల ఎడ్యుకేషన్ ద్వారా కలిగే ఎంప్లాయ్మెంటే వారికి ఒక ఎమాన్సిపేటరీ రోల్గా కనబడుతుంది. అంటే తమ ప్రస్తుతం ఉన్న ఆర్థిక స్థితి నుంచి ఒక ఉన్నతమైన ఆర్థిక స్థితికి తీసుకెళ్ళేటువంటి ఏకైక మార్గంగా కనబడుతుంది. ఎందుకంటే తమకున్న పరిశ్రమలో లాభాల దారినో, తమకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాల దారినో, ఇతర వ్యాపారాలను సంపాదించే క్లాస్ కాదు ఇది. ఈ క్లాసు వచ్చిన ఆదాయంతో కాస్త సేవింగ్ చేసుకుని కష్టకాలానికి, లేదా కాస్త ఇన్వెస్ట్ చేసుకొని మల్టిప్లై కాస్తన్న పెరుగుతున్న ఆశతో ఇక ఎక్కువ మొత్తం పిల్లల చదువుపైన ఖర్చు పెడతారు. ఈ మధ్యకాలం అయితే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్లేషన్ పెరిగి పిల్లల సేవింగ్స్ కూడా అదృశ్యమైపోతున్నాయి. తల్లిదండ్రులకు సేవింగ్స్ కూడా అడుగంటిపోతున్నాయి. అది కూడా పిల్లలకు అప్పులు చేసి కూడా చదివించుకుంటున్నారు. మీకు గ్రామీణ మధ్య తరగతి వర్గం అయితే తమకున్న 1-2 ఎకరాల పొలాన్ని కూడా అమ్మి
పిల్లల్ని ఇంటర్మీడియట్ చదివిస్తూ మెడికల్ ఐఐటి కోచింగ్లకు పంపిస్తూ ఉండడం మనం చూస్తున్నాం. సో ఇంతగా ఇన్వెస్ట్ చేసిన తర్వాత పేపర్ లీక్ అయితే వారి కడుపు మంట ఏ రూపంలో ఉంటుందో చూడండి. దానికి నిదర్శనమే ఢిల్లీలో జంతర్ మంతర్లో ప్రజల గర్జన. అందువల్ల తాము అన్నిటికన్నా మరీ ముఖ్యంగా 2014కు ముందు అప్పుడున్న ప్రభుత్వం అవినీతిలో కోరుకొని పోయిన ప్రభుత్వం అని ఇండియా అగెనెస్ట్ కరప్షన్ అనే క్యాంపెయిన్లు చూసి పెద్ద ఎత్తున గత యూపీఏ 2 ప్రభుత్వాన్ని ఈసడించుకొని నరేంద్ర మోడీతో పైన ఆశతో పార్టీ విత్ డిఫరెన్స్ అనే బీజేపీ పైన నమ్మకంతో ఈ మిడిల్ క్లాస్ కంప్లీట్గా బీజేపీ వెనకాల మోడీ వెనకాల సమీకృతమయ్యారు. బీజేపీ ఓటర్ కాకపోయినా మోడీ ఓటర్ అయ్యారు. హిందుత్వ పాలిటిక్స్ ప్రభావం ఒక ఎత్తు అయితే మిడిల్ క్లాసు మోడీ పైన పెట్టిన విశ్వాసం, ఎందుకంటే మోడీ గుడ్ గవర్నెన్స్కు సింబల్గా భావించారు, మోడీని క్లీన్ పాలిటిక్స్కు సింబల్గా భావించారు. సో ఆ హోప్స్తో మోడీకి ఓటు వేశారు. కానీ ఇవాళ మోడీ ప్రభుత్వ 12 ఏళ్ళు అనుసరించిన రాజకీయ విన్యాసాలు చూశాక పార్టీ విత్ డిఫరెన్స్ అనే నమ్మకం పోయింది. అట్లీస్ట్ గవర్నెన్స్ విత్ డిఫరెన్స్ అయినా ఉంటుంది కదా అని ఆశపడుతున్న సమయంలో వరుస పేపర్ లీక్స్ గవర్నెన్స్పై కూడా ప్రశ్నలు రైజ్ చేశాయి. అందువల్ల ఒకవైపు ఏమో ఎకనామిక్ క్రైసిస్, ఇన్కమ్ ఆదాయాలు తగ్గిస్తున్నది, రియల్ వేజెస్ తగ్గిస్తున్నది, జాబ్ ఇన్సెక్యూరిటీస్ని పెంచుతుంది, పిల్లల జాబ్ మార్కెట్ ఏమో పిల్లలకు ఆశాజనకంగా లేదు, క్యాంపస్ హైరింగ్ లేవు, ఉద్యోగం దొరికినాక రిట్రెంచ్మెంట్లు పెరిగిపోతున్నాయి, ఏ భయాలు పెరిగిపోతున్నాయి, సో ఎడ్యుకేషన్ కాస్ట్లీ అవుతుంది. ఇలాంటి యాంగ్జైటీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ మార్కెట్లో ఉండగా పేపర్ లీక్స్ ఆ ఉన్న కాస్త విశ్వాసాన్ని కూడా దెబ్బతీసింది. దానితోనే మధ్యతరగతి కుటుంబాలలో పెళ్ళుబుక్కిన ఈ ఆగ్రహ జాలే ఢిల్లీ నిరసనల రూపంలో మనకు ప్రత్యక్షమైంది.